తిరుమల దేవస్థానం పరకామణి కేసులో ఆస్తులు దోచుకున్నారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు మాజీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్. కూటమి అధికారంలోకి రాగానే ఆధారాలు లేకుండానే శ్రీవారి ప్రతిష్టను పవిత్రతను దిగదార్చుతున్నారని మండిపడ్డారు. సర్పంచిగా ఎంపీపీగా పనిచేసిన తనకు సమాజంలో ఎంతో బాధ్యత ఉందని, అలాంటిది పరకామణి చోరీ వంటి నీచమైన పనులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదన్నారు. శ్రీవారి ఆస్తులు దోచుకున్న వారు ఎవరైనా ఉంటే వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించండి అని అన్నారు. తాము పూర్తి మద్దతు ఇస్తామని మాజీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ అన్నారు. ప్రజలకు చాలా సేవ చేస్తారని చాలా ఎక్కువ ఓట్లు వేసి చాలా మందిని గెలిపించి మిమ్మల్ని అందరినీ కూడా అధికారంలో ముందు కూర్చోబెట్టారు. మీరు ప్రజలకు చేయాల్సినటువంటి న్యాయము, ప్రజలకు చేయాల్సినటువంటి సేవ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ నాయుడు గారికో వాళ్ళకి చెప్పి ప్రజల కోసం పోరాడకుండా ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిష్టను ఏదంటే అది మాట్లాడి దిగదార్చడం కరెక్టేనా అని పట్టాభి గారిని అడుగుతున్నా. అసలు నువ్వు చెప్పిన మాట వాస్తవమేనా అని అడుగుతున్నా. అసలు ఎస్టేట్ కమిటీకి ఏం అధికారాలు ఉన్నాయి? ఎస్టేట్ కమిటీ మెంబర్ అనేవాడు నేను ఒకనేనా? హుండీలో వేస్తూ ఉన్నారు కదా, అది అకౌంటబుల్ అని అడుగుతున్నా నేను.